1 year దాదాపు అవుతా ఉంది. ఆ ఫైల్ కూడా అగ్రికల్చర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు కూడా పోయిందన్న. ఈమెకి పెన్షన్ ఆ రైతు ఆత్మహత్య కింద ఫైల్ అనేటువంటి ఆ పేద కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలని చెప్పారు. అలా ఇంటి ముందు రైతు ఆత్మహత్య అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు చనిపోయి 9 నెలలు అయిందంట. ఆ రోజు ఆ కేసు ఏమైనా ఉంది, ఆత్మహత్య కింద ఉందా, ఏదైనా వచ్చినామా ఆ రోజు అది చూడపోయి మేలో సైట్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఏమా రెండోది అయింది సైట్ ఓపెన్. ఓకేమ్మా. చాలా మంది ఆడబిడ్డలు చిన్న వయసు క్రమంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మీరు కంపల్సరిగా వాడికి న్యాయం చేయడమ్మా మన ప్రభుత్వం ద్వారా. ఈ సైట్ ఓపెన్ అయితే నీ కింద నాకు వచ్చిన అర్జీలు అన్ని కూడా శాంక్షన్ చేపించే జవాబాదారి నువ్వు తీసుకోవాలమ్మా. ఓకేమ్మా. ఓకే ఓకే ఓకే. ఈ భర్త చనిపోయాడు, పెన్షన్ కావాలా? పెన్షన్ కావాలా? ఇంతకుముందు నీ భర్తకి సమస్య ఉన్నాయి, కొత్తగా మీ భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ కావాలని మీరు అడుగుతున్నారు. సరే సరే. పండేది మనకి పండాలి కానీ మనకి దురదృష్టం పెట్టుకొని ఇలాంటి వాళ్ళకి పొలంలో ఉండి పంట పండాలని ఎవరు చెప్పాడు? సరే తల్లి, ఇప్పుడు నా వంతు ఏమంటే నువ్వు పెన్షన్ అడుగుతున్నావు కాబట్టి మన ప్రభుత్వం నీకు నీకు కూడా పెన్షన్ లేదు. సరే హలో పార్టీ ఎలక్షన్ తీసుకోండి. ఏం ఇబ్బంది మీకేం కాదు, మేము ఉంటాం. ఇలాంటి వాళ్ళు మనం అరికట్టాలా? ఏమంటారు తల్లి? మీకు న్యాయం చేపిస్తాము. అలా మనకి పూర్తిగా యాక్షన్ తీసుకుని అలా మీరు కూడా వ్యాక్సినేషన్ చేసి మీరు ఏం చేశారు కదా 2 రోజుల్లో వాడు కట్టించేదాకా జవాబాదారి తీసుకోవాలి.